మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ పైకి వచ్చేసి చక్కగా ఉంది. చూడండి మన కర్రీ అయితే అయిపోయింది. ఇంతే, గోంగూర మటన్ కర్రీ అండి. చూడండి చాలా బాగుంటుందండి. మన కర్రీ అయితే అయిపోయింది, వాటర్ అయితే అయిపోవచ్చింది. ఇప్పుడు మనం గోంగూర యాడ్ చేసుకుంటాము. ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర యాడ్ చేస్తున్నానండి. వచ్చింది, సిమ్లో పెట్టేసుకున్నాను. చూడండి కొత్తిమీర, పుదీనా, చెక్క, లవంగాలు, యాలకులు, పలావ్ దినుసులు అన్నీ వేసానండి. బిర్యానీలో వేయాల్సినవి అన్నీ వేసాను. నెయ్యి కూడా వేసానండి. మటన్ అయితే ఇరిపోవచ్చింది. ఇప్పుడు మనం మటన్లో కుక్కర్లో పెట్టిన వాటర్ వచ్చింది కొంచెం, ఈ వాటర్ యాడ్ చేస్తాను. నేను వేరే వాటర్ యాడ్ చేయనండి, మళ్ళీ కొంచెం సేపు ఉడుకుతుంది అన్నమాట. ఇక్కడ మటన్లో వచ్చిన వాటరే యాడ్ చేశానండి. ఇప్పుడు మంచి స్మెల్ కోసం, కొంచెం స్మెల్ కోసం పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తాను. మంచి ఫ్లేవర్ వస్తుంది మన మటన్కి. మంచి ఫ్లేవర్ రావడానికి ఇది. ఈ టైంలో కొంచెం కారం యాడ్ చేస్తాను. అందులో గోంగూరలో పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. అయినా సరే మళ్ళీ కొంచెం కారం యాడ్ చేద్దాం. ఇక్కడ ముక్క ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం మన కర్రీ. చూడండి ఇక్కడేమో మటన్ ఫ్రై అవుతుంది, ఆయిల్లో మగ్గుతుందండి. ఇలాగా చక్కగా నీరంతా పోయేదాకా మగ్గించుకుంటాం. ఇలాగా గోంగూర ప్రాసెస్. ఇక్కడేమో రైస్ అండి. ఈ ప్రాసెస్ మీకు చూపించలేదు. కోకోనట్ రైస్ ఈరోజు మా ఇంట్లో. మటన్ అయితే దీంట్లో వేసేసుకున్నాను. మొత్తం వేసేసుకొని చక్కగా వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, మటను అన్నీ మగ్గిపోవాలండి మనకి. ఇలా మగ్గిపోయే వరకు ఇలాగా చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనం మటన్ అండి ఇది. ఇవి 2-3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాను. చక్కగా కడిగి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. 2-3 విజిల్స్ వచ్చేదాకా. మిగతా ప్రాసెస్ చూపిస్తానండి. ఇదే చూసేయండి గైస్. ఇది ముందుగా గోంగూర, టమాటోస్ అన్నీ కలిపేసి నేను రుబ్బేసి ఉడకబెట్టి పక్కన తీసుకున్నాను. ఇది చూడండి సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో. ఇగో ప్రిపేరింగ్ చూపిస్తున్నాను గోంగూర మటన్ కర్రీకి. ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌనిష్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై అయ్యేవారు.